South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మీ అమ్మగారి దగ్గరుండి ఇదంతా త్వరలో విడాకులు వస్తాయి. మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. నాకేం ఇబ్బంది లేదు. నాకు ఇబ్బందిగా ఉంది. అందుకే రేపు ఊరు వెళ్తున్నాను. మళ్ళీ 10 రోజుల వరకు రాను. మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు. మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ. బాధపడ్డానికి నేను దేవతని కాదుగా. ఇదేమిట్రా ఇప్పుడు మెడ్రాస్ దేనికి? మద్రాస్ అపోలో హాస్పిటల్లో పనుంది. 10 రోజుల్లో వస్తా. అప్పుడు వసంతం తీసుకెళ్ళు. పనైన వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి. అవునరా, పెళ్ళైన తర్వాత మీ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్ళారు కదా, వెళ్ళండి. ఆ మాటే ఆయన చెప్పారు. నేనే వద్దన్నాను. నాకు ఒంట్లో బాగుండడం లేదు, నీరసంగా ఉంటుంది. ఒంట్లో నీరసంగా ఉంటుందా? ఒరేయ్, నీ భార్యకి ఒంట్లో నీరసంగా ఉంటుందంట. అదేదో కాస్త పరీక్షించు. ఏవోయ్, నీ కొడుకు నన్ను తాసం చేసేట్టు అన్నాడు. చూడు చూడు. ఏమ్మా? అదేం లేదత్తయ్యా. ఇంకా టైం ఉందలారా. అమ్మా వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. డాడీ వస్తాను. రేపు పెట్టి తీసురా. ఒరేయ్ డాక్టర్, అస్తమానం ఊళ్ళు తిరగడం కాదు, కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు. ఎలాగో ఎందరో వచ్చాం కదా, మైసూరు వెళ్ళి బృందావనం అడ్రస్ చూసేద్దాం. మన హనీమూన్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఊరుకోండి. క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు. మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు. పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి. ఏమండి, కొంచెం తలుపు తెరవండి. నా కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు నిలబట్టలేదు. ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి. ప్రభావతి, నీ కొడుకు నిర్వాకం నా కంట పడకూడదని ఆపుతున్నావు. ప్రభావతి, మాట వినండి. చూస్తే మన పరువు పోతుందండి. ఏమండి, తర్వాత ఎత్తేమిటో తెలియటం లేదండి. మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా, ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లనా? మీ అమ్మ పిచ్చిదిరా. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాపం. నువ్వెంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు. ఏమై కరెక్ట్? కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే
ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళే కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఏమిట్రా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే వీడి నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. విడాకుల? వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఏమైంది వేణు, అలా ఉన్నావే? నిన్నే వేణు, ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. దాంతో నేనే నిజం చెప్పేశాను. గొడవైందా? పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మథనపడ్డాను. మంచి వచ్చేలో మనసు విప్పి చెప్పేశాను. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను. నువ్వేం ప్రార్థించినా వాళ్ళకిది మనోవేదనే వేణు. అవును, ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఎందుకు చేసావు ఈ పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారు అత్తయ్య. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి. తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి. భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి. నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి. కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య? నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్లేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నే చెప్పింది విను, నే చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది.
ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు, పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే. రండి, టెస్ట్ చేస్తాను. మేడం, మీరు ఈమెలో ఏ లోపం లేదు. మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరు? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మావాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు. చదువుకున్నావే, దేశాలు తిరిగావే, నీ మొఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదు కొట్టినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగ్గుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు? అడుగో మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ? అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయనా, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారిస్తారా? బాబు, ఈ 1,00,000 ఉంచు. మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా, ఏమండి, ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే, అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు. నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను, కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు మనిషివేనే. వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. వెరీ బ్యాడ్. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయస్సు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి.